డాక్టర్ భవన కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాలని పద్మశాలి సంఘ నాయకులు బేత రమేష్ కోరారు. బాపూజీ 13వ వర్ధంతిని పురస్కరించుకుని ఆదివారం పట్టణంలోని కొండా లక్ష్మణ్ బాపూజీ చౌక్లో గల విగ్రహానికి సంఘ నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించారు. స్వరాష్ట్ర సాధన కోసం మంత్రి పదవిని స్వరాష్ట్ర సాధన కోసం మంత్రి పదవిని గడ్డిపోచి సమానంగా భావించి త్యాగశీలి కొండా లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు. బీసీ బడుగు వర్గాల ఆశాజ్యోతి పద్మశాలి ఆణిముత్యం కొండా లక్ష్మణ్ బాపూజీ ఈరోజు వర్ధంతి కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 21 నుంచి తర్వాత 27న జరిగే జయంతి కార్యక్రమం వరకు ఆయనను స్మరిస్తూ ఆయన ఆశయాలను నెమరేసుకుంటూ కార్యక్రమాలు నిర్వహిస్తుంటాం. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే కొండా లక్ష్మణ్ బాపూజీ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు చెందినటువంటి ముద్దుబిడ్డ, సామాజిక నేపథ్యం కలిగినటువంటి మహానేత, 3 తరాలను ముద్దడినటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ తన జీవిత చరమాంకంలో జంతర్ మంతర్ వద్ద అమర నిరాహార దీక్ష తెలంగాణ కోసం సాధించి అమరుడయ్యేండు. ఆయన ఆస్తులను త్యాగం చేసి, ఆయన జీవితాన్ని త్యాగం చేసి తెలంగాణ రాష్ట్రమే లక్ష్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తన మంత్రి పదవిని కూడా గడ్డిపోచలాగా ఒక నిండు అసెంబ్లీలో పడేసి తెలంగాణ రాష్ట్ర కోసం పోరాడిన మహావ్యక్తి. ఆదిలాబాద్ కలెక్టర్ భవనానికి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాలని మేము పద్మశాలి సమాజం తరఫున కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ చౌరస్తా చాలా దీనావస్థలో ఉంటుంది. ఎప్పుడు లైట్లు ఉండయి, కలెక్టరేట్ క్యాంప్ ఆఫీస్ ముందరనే ఉంటుంది, కానీ ఇక్కడ లైట్లు వెలిగాయి, తర్వాత గ్రీనరీ ఉండదు, చెట్లు ఉండయి, చెత్త చెదరం ఉంటుంది. ప్రత్యేకంగా దృష్టి సారించి దీన్ని కలరింగ్ కూడా చేయాల్సిన అవసరం ఉన్నది. దీని గురించి పట్టించుకుంటే బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నాము. బీసీ బడుగు